కర్ణాటక మల్పి బోట్లలో అయితే మాత్రం స్టవ్ ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. స్టవ్ చాలా బాగా కాలుతుంది. అదే కర్ణాటక మంగళూరు బోట్లలో అయితే మాత్రం డోర్ పక్కనే ఉంటుంది అనమాట. ఇంకా డోర్ తీస్తే మాత్రం స్టవ్ అస్సలు అంటే అస్సలు కాలదనమాట. డోర్ అయితే లాక్ చేసి తీస్తాను అనమాట. గాలి ఎక్కువగా ఉంది, అందుకనే డోర్ లాక్ చేస్తాను. ఉదయం అయితే చలిదన్నం అయితే పెడతాను అనమాట. ప్రతిరోజు కూడా చలిదన్నం అయితే పెట్టాను. గాలికి పొయ్యి సరిగ్గా కావదనమాట, అందుకనే డోర్ అయితే వేసేస్తాను. ఆ చలిదన్నం పెట్టి ఒక వారికి చేపలు అయితే చేస్తాను అనమాట. ఇక దీనికి ఏమంటారంటే దీనికి ఏమంటారు, ఏంటంటారు? సర్లా, మన తెలుగులోనున్నా రాయి చేప కర్రలు అంటారట. దీన్ని అయితే ఇప్పుడు చెయ్యాలి, చేసి వండాలన్నమాట. చేప అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఉదయం సరికి అయితే మాత్రం చలిదనంతో ఏదో ఒకటి వండుతాము.